దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిన టమాటా ధరలు 15 రోజుల్లోనే 50% పెరిగిన టమాటా ధరలు. టమాటా నిన్న మొన్నటి వరకు కేజీ 2 నుంచి 3 రూపాయల ధరలు లేక రైతులు తమ టమాటా పంటను సైతం పారబోసేశారు. ఇదంతా 15 రోజుల క్రితం. ఇప్పుడు సీజన్ మారిపోయింది. దేశవ్యాప్తంగా టమాటా ధరల మంట మొదలైంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో టమాటా ధరలు తారాజువ్వ మాదిరి పైకి పెరుగుతున్నాయి. పదిహేను రోజుల క్రితం అంటే 2025 నవంబర్ మొదటి వారంలో కేజీ టమాటా ధర 20 నుంచి 30 రూపాయలుగా ఉంది. ఇప్పుడు అది గల్లీ మార్కెట్లో కేజీ 50 రూపాయలకు చేరింది. జస్ట్ 15 రోజుల్లోనే ధర 50% పైనే పెరగడంతో వినియోగదారులు హవాక్కయ్యారు. దేశవ్యాప్తంగా టమాటా మంటలు పుట్టాయి. ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ సప్లై ఆధారంగా తీసుకున్న 15 రోజుల్లోనే 27% నికరంగా ధర పెరిగినట్లు డేటా చెబుతోంది. ఇక రాష్ట్రాల వారీగా తీసుకుంటే చండీగఢ్లో 112% ధర పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40% ధర పెరిగింది. ఇక హిమాచల్ ప్రదేశ్లోనూ 15 రోజుల్లో 40% ధర పెరిగింది టమాటా. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే నవంబర్ నెల మొదటి వారం 20 నుంచి 25 రూపాయలుగా ఉంది. ఇప్పుడు హోల్సేల్ ధర 32 రూపాయలకు చేరింది. ఇక రీటైల్ ధర తీసుకుంటే ఆయా క్వాలిటీ ఆధారంగా 35 నుంచి 45 రూపాయల మధ్య పలుకుతుంది. షాపింగ్ మాల్స్ లో అయితే కేజీ టమాటా 50 రూపాయల వరకు ఉంది. టమాటా రకం గ్రేడ్ ఆధారంగా కేజీ 50 రూపాయలకు టచ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోనూ 40 నుంచి 50% ధర పెరగటం వినియోగదారులకు కష్టంగా మారింది. టమాటా ధర పెరగటానికి కారణం మొన్నటి వరకు పడిన వర్షాలు, తుఫాన్ కారణంగా పంట చాలా నష్టపోయింది. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోయింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పంట దిగుబడి తగ్గింది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాబోయే నెల రోజుల్లో అంటే డిసెంబర్ 15 నాటికి కిలో టమాటా 80 నుంచి 100 రూపాయల టచ్ అయ్యేలా ఆశ్చర్యం లేదని ఆజార్పూర్ టమాటా ట్రేడర్స్ అసోసియేషన్ చైర్మన్ అశోక్ కౌశిక్ వెల్లడించారు. ఉత్తర భారతదేశంలో పంట నష్టం తీవ్రంగా ఉందని, ఈ సీజన్లో రెగ్యులర్గా ఆజాద్పూర్ మార్కెట్కు రోజుకు 10 ట్రక్కుల టమాటా రావాల్సి ఉండగా ఇప్పుడు 4 నుంచి 5 ట్రక్కులు మాత్రమే వస్తున్నాయని, సగానికి సగం పంట తగ్గిందని, అందుకే ధరలు పెరిగాయని వెల్లడించారు ఆయన.